నమస్తే ఎస్టీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛ సర్వేక్షణలో నెంబర్ 1 స్థానం దక్కించుకుంటాం. కాకినాడ పాత్రికేయులతో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి. తరహా పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తాం. ధర్మవరం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో ప్రతిపాడు ఎమ్మెల్యే ప్రసాద్. పేటలో సినీ ఫక్కీలో చోరీ, మహిళల తలపై గుద్ది మెడలో బంగారం చోరీ. ప్రజాభిష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలి. మండపేటను అమలాపురంలో కలపవద్దంటున్న ఎమ్మెల్యే వేగుళ్ల. స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ నగరాన్ని దేశంలో నెంబర్ 1 స్థానం వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ కోరారు. కాకినాడ నగరపాలక సంస్థ సమావేశం అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. అన్ని వార్డుల్లో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వీధిలో డ్రైన్లు పరిశుభ్రంగా ఉంచే వార్డులకు అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతుందని తెలిపారు. ప్రతి వార్డు కార్పొరేటర్ దీనికి సహకరించాలని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎంపీ గీత మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజల రద్దీని, అవసరాలను దృష్టిలో పెట్టుకుని తోపుడు బండ్లపై వ్యాపారం చేసే వారిని వివిధ ప్రదేశాలకు విభజించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా చూడటమే ప్రభుత్వ బాధ్యత అన్నారు. కాకినాడ కార్పొరేషన్ సంబంధించి సమావేశం జరుగుతోంది. కార్పొరేటర్స్ అందరితో కలిసి ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. మనకి కాకినాడ కార్పొరేషన్లో అనేక కోట్లతో అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రధానమైన అంశము స్వచ్ఛ సర్వేక్షణ, అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్కి సంబంధించిన విషయం ఒకటి. వీటి మీద గత కొంతకాలంగా కూడా శాసనసభ్యులు, కమిషనర్ గారు, మెయిన్ కూడా కొన్ని ప్లాన్స్ చేయడం జరిగింది. ఒకటి, స్మార్ట్ సిటీ కాబట్టి కొన్ని నిబంధనలు ఉన్నాయి, తప్పనిసరిగా చేయాల్సి ఉన్నాయి. అదేవిధంగా మనకి పెరుగుతున్న జనాభా కానీ, ఎక్కువ మైగ్రేషన్ ఉండడం వల్ల కానీ, మొన్న ఈ మధ్యలో మనకి అనుభవం వచ్చింది ఏంటంటే కరోనా వల్ల మార్కెట్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ వీటిలన్నింటిలో కూడా చాలా అనుభవాలు వచ్చాయి. ఎక్కువగా ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందట వచ్చిన మార్కెట్లు ఒకే చోట బాగా గ్యాదర్ అయిపోవడం వల్ల ఆ మార్కెట్లు ఇరుకైపోవడం ఒకటి. రెండవది, అధిక జనాభా ఉండడం ఒకటి. దానివల్ల కస్టమర్స్కి ఇబ్బందిగానే ఉంది, అమ్మే వ్యాపారస్తులకి కూడా చాలా ఇబ్బందిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి కరోనా నిబంధనలకు అనుగుణంగా మొన్న కొన్ని మార్కెట్లన్నింటినీ కూడా మనం స్ప్రెడ్ చేయడం జరిగింది. ఆ స్ప్రెడ్ చేసిన దాన్ని అనుభవాన్ని తీసుకుని దాని యొక్క ఫలితాలు చూసిన తర్వాత పెరిగిన జనాభాకు అనుగుణంగా వినియోగదారులకి సౌకర్యంగా ఉండే విధంగా, వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉండే విధంగా కొన్ని మార్కెట్లు డిస్ట్రిబ్యూట్ చేసి వివిధ ప్రాంతాల్లో మార్కెట్లు ఏర్పాటు చేయడం ఒకటి. అట్లాగే స్ట్రీట్ వెండర్స్, ఎక్కడికక్కడ స్ట్రీట్ వెండర్స్ ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురి అవడం జరుగుతుంది. ఒకటి, విపరీతంగా మనకి స్ట్రీట్ వెండర్స్ వచ్చేటప్పటికి ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయి, ఈటింగ్ బండ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ తిండి పదార్థాలు ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కడికక్కడ పరిశుభ్రత ఒకటి ఉండట్లేదు. డాగ్స్ కానీ, పిగ్స్ కానీ ఎక్కువైపోతూ ఉన్నాయి. తర్వాత వచ్చే కస్టమర్స్ కూడా రోడ్డుకి అడ్డంగా పెట్టడం వల్ల ఇవన్నీ కూడా పళ్ళు కానీ లేకపోతే వాళ్ళు కానీ ఉండడం వల్ల ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే వార్డులో శానిటేషన్ బాగుంటే పరిశుభ్రంగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఒక గిఫ్ట్ రూపాయలు, గిఫ్ట్ కూడా కాదు, ఆ వార్డులో చేసే డెవలప్మెంట్కి అడిషనల్గా 1 కోటి రూపాయల వరకు కూడా డెవలప్మెంట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ డిఫికేషన్ అంటే మల విసర్జన ఓపెన్గా చేసే ప్రాంతాలను ఐడెంటిఫై చేసాం. అక్కడ కూడా టాయిలెట్స్ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఓపెన్ యూరినల్ కమర్షియల్ ఏరియాలో ఓపెన్ టాయిలెట్స్ కూడా పెట్టాలి, కొన్ని టాయిలెట్స్ పెట్టాలి, జెంట్స్కి లేడీస్కి నిర్ణయం తీసుకున్నాం. నేను కానీ మేడం గత విశ్రాలు ఇచ్చిన తర్వాత శానిటేషన్ సంబంధించి కాకినాడ పట్టణానికి చాలా మందికి మేము పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాలి. గత ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి తేడా ఇదే. హెల్త్ సెక్రటరీని ఎప్పుడైతే వార్డు సెక్రటరీలో హెల్త్ సెక్రటరీని ఎప్పుడైతే నియమించామో, హెల్త్ సెక్రటరీ గారి బాధ్యతలు తీసుకుని ప్రతి వార్డు కూడా వాళ్ళు క్లీనింగ్ కానీ శానిటేషన్ కానీ చాలా బాగా జరుగుతుంది.
ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కాకినాడ పట్టణ ప్రజలు, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండేలాగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. తప్పకుండా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మాకు తెలియపరచని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నాం. ముఖ్యంగా శానిటేషన్ పరిశుభ్రంగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఇమ్యూనిటీ తెలియపరచని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్, ఈరోజు స్ట్రీట్ వెండర్స్ దాన్ని కూడా అజెండా తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ 10,000 రూపాయలు వడ్డీలో రుణాలు ఇప్పించాలని పాదయాత్రలో మాట్లాడడం జరిగింది. ఆ మాటలో భాగంగా ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ప్రత్తిపాడు శాసనసభ్యుడు పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ వెల్లడించారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో శ్రీ కార్తికేయ కార్తన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు పూర్ణచంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్నారు. ముందుగా ఇండస్ట్రీ ప్రతినిధి అయిన చెదలవాడ బాబీ మరియు ఆయన సతీమణి అయిన చెదలవాడ అచ్యుత మహాలక్ష్మి ఇండస్ట్రీ ఆవరణలో పీటల మీద కూర్చొని తమ ఇష్టదైవానికి పూజా కార్యక్రమాలు చేస్తుండగా గౌరవ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆశీర్వచనాలను అందించారు. అనంతరం ఇండస్ట్రీలో యంత్రాల ద్వారా తయారు చేసిన అట్ట సామగ్రిని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన నియోజకవర్గంలో కిర్లంపూడి సొసైటీ అధ్యక్షుడు చెదలవాడ బాబీ మరియు ఆయన స్నేహితులు చిన్న తరహా పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు రావడం చాలా ఆనందించదగ్గ విషయమని అన్నారు. పెట్టుబడిదారులు ఇటువంటి నిర్మాణాలను చేపట్టడం ద్వారా నిరుద్యోగ సమస్య నిర్మూలనకు దోహదపడుతుందని ఎమ్మెల్యే యువతకు సూచించారు. అలాగే తనను నమ్ముకున్న వ్యక్తులకు ఎటువంటి సహాయం కావాలన్నా తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పర్వత అన్నారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి, ప్రత్తిపాడు మండలాలకు చెందిన నాయకులు, పలువురు ప్రముఖులు, చెదలవాడ బాబీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పట్టపగలే సినీ ఫక్కీలో మహిళ మేడలో 20 కాసుల బంగారం లాక్కొని పోయారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కోనసీమలోని నియోజకవర్గ కేంద్రం కొత్తపేట కౌశిక్ రోడ్లో నివాసం ఉంటున్న సీగ్రాకొళ్లపు సోమరాజు భార్య లక్ష్మీకాంతం ఇంట్లో వంట చేస్తుండగా ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో ఉన్న వంటగదిలోకి ప్రవేశించి ఆమె తల మీద గుద్దటంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. దీంతో ఆమె మెడలో ఉన్న సుమారు 20 కాసుల బంగారాన్ని తెంపుకొని పారిపోయాడు. ఈ విషయాన్ని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో రావులపాలెం సీఐ కృష్ణ, కొత్తపేట ఎస్ఐ రమేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పలుచోట్ల సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎన్నుంటే మనిషిని చంపేయకుండా తీసుకెళ్ళిపోయాడు. అది గొప్ప ఇలా లాగినప్పుడు తగ్గుతాయి కదా ఇలా కొట్టేసాడే నల్ల తీసుకునేటప్పుడు ఆ ఏడు తగ్గుతాయి. మేము ఫ్రెండ్ అండి, కారు తీసుకెళ్తారండి. మీరు ఎందుకంటే చెరపలాంటి చూస్తుందండి. వచ్చాడికి పీకేసాడు, కిందకు లాగేసాడు. లాగేసేటప్పుడు ఆ ఏడు దూరం ఉంటుంది. కిందకు లాగేసాడు. ఇలా కూర్చుంటే పట్టుకోకూడదు. కాకపోతే ఇంకా ఏదో చేసి వెళ్ళిపోతుంది. ఇంకా అసలు అలాగని అడగలేదు కదమ్మా. అడగలేండి. నేను ఇలా కూర్చుంటే షేకండి ఎత్తున్నాడేమో నాకు అనుకున్నాను. ఎవడో వచ్చి మొక్క మీద కొట్టాడు. ఒకసారి 2 కాళ్ళ మీద కొట్టాడు. కళ్ళు కానపడుకొని అయిపోయినాయి. కూర్చుని ఇలా కూర్చున్నాను. కూర్చునుంటే మీదకి వచ్చేస్తున్నాడు. మీదకి వచ్చేస్తుంటే ఇలా చెయ్యట్టుకోకపోతే చెయ్యి పట్టుకు కొట్టేశాడు. అంతే మొక్క మీద కొట్టేశాడు. కొట్టేసి ఇలా పుట్టేసుకోవద్దు. ఒకసారి ఇలా పుట్టేసుకోడు.
బాబాయ్ బాబాయ్ అని అక్కడి నుంచి ఇంకొచ్చాడు, అడిగి నుంచి పరిగెత్తేశాడు. ఒక్క దేవుడు కురికేసాడు. గాడి పొడిగ్గా సన్నంగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, మూతికి కట్టుకున్నాడు. తెలుసున్న కుర్రోళ్ళే పడతారు అంతమన్నానండి. తెలుసున్న కుర్రోళ్ళు అందరూ అలా ఎత్తు కూడా అక్కడ కూర్చుంటారు కూడా ఆంటీ అంటారు. అలాగే వచ్చాడో ఏదో తెలుసున్నవాడే పడతాడమ్మో. ఈ ప్రాంత వాసాల సాంస్కృతిక నైసర్గిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ప్రజాభిష్టం మేరకు మండపేటను రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రజలు మండపేట నియోజకవర్గాన్ని అమలాపురంలో కలపవద్దని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆయన స్పందించారు. మండపేట టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైందన్నారు. 2009లో కొత్తగా ఏర్పడిన మండపేట శాసనసభ నియోజకవర్గం అమలాపురం పార్లమెంటులో చేర్చారని తెలిపారు. మండపేట నియోజకవర్గానికి అమలాపురం చాలా దూరమవుతుందన్నారు. మండపేట నియోజకవర్గంలోని మండపేట మండలంలో 30,000 జనాభా గల ద్వారపూడి, జెడ్ మేడపాడు, కేశవరం గ్రామాలకు అమలాపురం నుండి 70 కిలోమీటర్లు ఉంటుందన్నారు. అదే రాజమహేంద్రవరం పట్టణానికి ఆయా గ్రామాలు 15 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాయన్నారు. రాయవరం, కపిలేశ్వరపురం మండలంలోని గ్రామాలకు అమలాపురం 70 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నారు. అదే రాజమహేంద్రవరంకు 30 కిలోమీటర్లు మాత్రమే దూరంలో ఉందన్నారు. మండపేట పట్టణానికి రాజమహేంద్రవరం 30 కిలోమీటర్ల దూరంలో ఉందని, అదే అమలాపురం అయితే 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడే జిల్లాలో విలీనం చేస్తే మండపేట ఏరియా రాజమహేంద్రవరంకు దగ్గరగా ఉండటమే కాకుండా హాస్పిటల్, షాపింగ్, రైల్వే స్టేషన్ వంటి అవసరాలతో ఇంచుమించుగా వారానికి 2-3 పర్యాయాలు ప్రతివారు వెళ్లి వస్తారన్నారు. వారందరికీ ఎంతో సౌకర్యంగా ఉండటమే కాక సామాన్య ప్రజలు జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులను కలవాలంటే రాజమహేంద్రవరం చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, బండి గోవింద్, జొన్నపల్లి సూర్యారావు, కాసిన కాశీ విశ్వనాథం పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజన కార్యక్రమం మొదలైంది. జిల్లా కలెక్టర్లో మరి కమిటీలు ఏర్పాటు చేయమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా తిరిగి వస్తూ ఉంది. మరి ముఖ్యంగా మన మండపేట నియోజకవర్గం 2009లో కొత్త నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అంతకుముందు రాజమండ్రి పార్లమెంట్ ఉండే ఈ మన పాత ఆలమూరు నియోజకవర్గం, మరి మండపేట నియోజకవర్గం, అమలాపురం పార్లమెంట్ కలిసిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ రోజున ఈ మండపేట నియోజకవర్గాన్ని పార్లమెంటు దృష్ట్యా అమలాపురం జిల్లా కేంద్రంగా ఏర్పడే జిల్లాలో కలిపితే మరి దీనివల్ల ఇక ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు, చాలా నష్టపోతారు. ఇంచేతనంటే మన రాయవరం మండలం, కపిలేశ్వరం మండలం అయితే ఇంచుమించుగా 65 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో అమలాపురం పట్టణం ఉంటుంది. అదే రాయమండ్రి అయితే 30 కిలోమీటర్లు లోపే ఉంటుంది. అంతేకాకుండా మన మండపేట మండలంలో ఉన్నటువంటి మరి ద్వారపూడి, కేశవరం, జడ్మేడపాడు, ఇక్కడపాడు లాంటి గ్రామాలకైతే 15 కిలోమీటర్ల దూరంలో రాయమండ్రి ఉంది. అమలాపురం అయితే 70 కిలోమీటర్ల దూరం ఉంది. మరి ఈ దూరం పక్కన పెడితే మొదటి నుంచి కూడా రాజమండ్రికి ఈ మండపేట ఏరియాకి కూడా ఒక అవినాభావ సంబంధం. ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, షాపింగ్ వెళ్ళాలన్నా, ఇంట్లో ఏ గృహప్రవేశం కానీ, పెళ్ళిళ్ళు కానీ, లేదా ఏదైనా ఇతర కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమం ఉన్నా కూడా అందరూ కూడా మా చిన్నప్పటి నుంచి కూడా మరి రాజమండ్రి వెళ్ళి ఇక్కడ షాపింగ్ చేసుకుని అలవాటు. అంతేకాకుండా వైద్యానికి అయితే రాజమండ్రి వెళ్ళడమే ఈ ప్రాంతవాసులందరికీ అలవాటు. మరి విమాన ప్రయాణం చేయాలన్నా, ట్రైన్ ఎక్కి దూర ప్రయాణాలకు వెళ్ళాలన్నా కూడా అందరూ కూడా రాజమండ్రి మీద ఆధారపడి ఉన్నాం. అటువంటి రాజమండ్రికి మరి ప్రతి వ్యక్తి కూడా ఈ ఏరియా నుంచి వారానికి 2-3 సార్లు వెళ్తూ ఉంటారు. మరి ఆ వెళ్ళినప్పుడే అటు జిల్లా కలెక్టర్ గారిని కలుసుకోవాలన్నా, ఇతర ఉన్నతాధికారులు కలుసుకోవాలన్నా మరి జిల్లా కేంద్రం రాజమండ్రి అయితే వాళ్ళు వేరే ఖర్చు లేకుండా సమయం కూడా కలిసి వస్తుంది. అదే అమలాపురం అయితే మరి ఎప్పుడు కూడా మనకు అమలాపురానికి ఏరియాకి యాక్సెస్ లేదు. మరి అనేక ఖర్చులు, దూర ప్రయాణం, మరి అనేక ఇబ్బందులు పడతారు తప్ప దీనివల్ల ఏ ఉపయోగం లేదు. కరోనా వైరస్ను అంతమొందించాలంటే మాస్క్ ఒక్కటే సరైన మార్గమని
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అంగర కపిలేశ్వరపురం వైద్యాధికారులు బివివి చంద్రశేఖర్ కుసుమ పావనీలు అన్నారు. కపిలేశ్వరపురం మండలం అంగర పిహెచ్సి, కపిలేశ్వరపురం సిహెచ్సి ఆరోగ్య కేంద్రాల వద్ద ఆలమూరు శ్రమ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ రైట్స్ అండ్ యూ బెంగళూరు వారి ఆర్థిక సహకారంతో కోవిడ్ డిజాస్టర్ రెస్పాన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఆసుపత్రి వైద్య సిబ్బందికి 5,000 మాస్కులను ఉచితంగా పంపిణీ చేశారు. శ్రమ స్వచ్ఛంద సంస్థ ద్వారా చైల్డ్ రైట్స్ అండ్ యూ సంస్థ ఇటువంటి సేవా కార్యక్రమాలను చేయడం అభినందనీయమని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రమ సంస్థ డైరెక్టర్ జిల్లాల శేషగిరిరావు, వైసీపీ నాయకులు పితాని శ్రావణ్ కుమార్, పిప్పర సంపత్రావు, ఆరోగ్య సిబ్బంది పి సురేష్, శ్రీకృష్ణ, శ్రమ సంస్థ కోఆర్డినేటర్ పి నాగేశ్వరి, వై రమణయ్య, ఎం చిన్నబాబు, కె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ అవినీతి తారాస్థాయికి చేరుకుందని, రాష్ట్రాన్ని అవినీతిమయం చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పనున్నారని బీజేపీ మీడియా రాష్ట్ర ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగబోయే పార్టీ ప్రశిక్షణ కార్యక్రమాల విషయమై పట్టణ కార్యదర్శి అల్లుబోయిన సూరిబాబు నివాసంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా పార్టీ మీడియా రాష్ట్ర ప్రతినిధిగా నూతనంగా నియమితులైన సందర్భంగా మాలకొండయ్యకు పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దాట్ల సూర్యనారాయణరాజు, బుర్రి మురళీధర్రావు, సత్యరాజు, దొడ్డిపట్ల లక్ష్మీనారాయణ, లింగంపల్లి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డ్రైనేజీ బోర్డుని ప్రారంభించి అన్ని ప్రాంతాల్లో వ్యవసాయానికి నష్టం జరగకుండా, రైతులు నష్టం జరగకుండా, వరదలు వచ్చినా, ముంపు వచ్చినా, తుఫాన్లు వచ్చినా పెద్ద ఎత్తున కాలువలు పూర్వం చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఈ డ్రైనేజీ వ్యవస్థ ఉండేది. సాగునీరు అదేవిధంగా వేస్ట్ నీరు రెండింటికి కూడా డ్రైనేజీలు ఉండేవి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డ్రైనేజీ లేదు, డ్రైనేజీ బోర్డు కూడా లేకుండా పోయింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డ్రైనేజీ బోర్డుని ఇంప్లిమెంట్ చేసి అన్ని ప్రాంతాల్లో కూడా ముంపుని తొలగించడానికి డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కోడిగుడ్లు మహిళలకి, గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నపిల్లలకు కానీ పౌష్టికాహారం పేరుతోటి కోడిగుడ్లు ఇచ్చేటటువంటి ప్రక్రియలో గొల్లపురంలో పగిలిపోయిన కోడిగుడ్లు, పాడైపోయిన కోడిగుడ్లు పిల్లలకి ఇచ్చినటువంటి పత్రికల్లో వచ్చింది, టీవీల్లో వచ్చింది. అంటే మీరు ఏం చేస్తున్నారు? అసలు ఐసిడిఎస్ వ్యవస్థ అవినీతిలో మునిగిపోయింది, పౌర సరఫరా శాఖ అవినీతిలో మునిగిపోయింది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇవాళ ఇసుక పెద్ద ఎత్తున స్టాక్ పెడుతున్నారు. కాకినాడలో స్టాక్ పాయింట్ ఉంది, పిఠాపురంలో స్టాక్ పాయింట్ ఉంది, జిల్లాలో అన్ని అసెంబ్లీల్లోనూ స్టాక్ పాయింట్లు ఉన్నాయి. కానీ కాకినాడకి ఇసుక రావాలంటే గండేపల్లి నుంచి తీసుకొస్తున్నారు, గండేపల్లికి ఇసుక రావాలంటే కాకినాడ నుంచి తీసుకెళ్తున్నారు. అంటే ఇది ఎవరిని మోసం చేయడం కోసం ఈ విధంగా ఇసుకని కాకినాడ ప్రజలకు ఇస్తే రహదారి ఖర్చులు మిగులుతాయి. హిందూ దేవాలయంకు సంబంధించిన భూమిలో కట్టడాలకు నిరసనగా రాజనగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కోరుకొండ మండలంలో ఆందోళన చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం పశ్చిమ గోనగూడెంలో హిందూ మతానికి సంబంధించిన ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన స్థలంలో అంగన్వాడీ భవనం నిర్మించడాన్ని మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆలయాలకు సంబంధించిన భూములను కబ్జా చేయడంపై స్థానిక నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో భూదందా పెరిగిందని, అధికారులు సైతం చోద్యం చూస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలయాలకు సంబంధించిన భూములు పరిరక్షించాలని అన్నారు. విధంగా నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అరాచక పనులున్నాయి. ఆవలో ఇల్లు కట్టేస్తామండం, ఆవ భూములు ఇచ్చేస్తామండం, అలాగే ఏ రోడ్లు స్థిరంగా లేకపోవడం, అలాగే ఇసుక అక్రమాలు, ఇవాళ ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండలు గులకరాలలో మారిపోతున్నాయి, వాటిని తవ్వేసుకోవడం, ఇలాంటి అక్రమాలన్నింటినీ కూడా అఖిలపక్షం తరఫున పోరాడుతూనే ఉన్నాం మేము. అదేవిధంగా నేను స్వయంగా వ్యక్తిగతంగా ఈ నియోజకవర్గంలో, ఈ కోరుకొండ మండలంలో ఏ గ్రామంలో ఎక్కడెక్కడ అక్రమణలు ఉన్నాయి అని చెప్పి నేను రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడం జరిగింది. ప్రతి గ్రామ సెక్రటరీ కూడా రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నాకు ఇచ్చిన సమాధానంలో ఫలానా సర్వే నెంబర్లో ఇంత భూమి
ఇంత ఎక్స్టెంట్ భూమి ఆక్రమణకు గురయ్యి ఉందని ఇన్ రిటర్న్గా ఇచ్చున్నారు. మరి ఆ ఆక్రమణలన్నింటినీ వదిలేసి రోడ్లతో సహితంగా ఆక్రమించేసుకున్నారు, మురుగు కాలువలతో సహితంగా ఆక్రమించేసుకున్నారు, పంచాయతీ మరుగుదొడ్లతో సహా ఆక్రమించేసుకున్నారు. ఇవన్నీ ఆక్రమించేసుకున్న భూములు ఇన్నుండగా లేనిది ఒక్క నోరు లేని దేవుడు అని చెప్పి దేవుడి గుడి జోలికి రావటం అది చాలా పాపం. మూటలో ఇప్పటివరకు కూడా ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఆవు భూముల కొనుగోళ్లు అక్రమాలు వీటితోటి ముందంజలో ఉన్న నియోజకవర్గంలో ఈ రోజున కోరుకొండ మండలం వెస్ట్ గానుగూడెం రాధాకృష్ణ నగర్లో మరి కాలనీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ స్థలం అంతా కూడా ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా ఒక రామాలయం కట్టుకుని ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రజలందరూ ఉంటున్నారు. సో వాళ్ళు ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం ప్రభుత్వ సహకారం లేకుండా దేవాదాయ ధర్మాదాయ సహకారం కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిర్మాణం చేపట్టిన సందర్భంలో మరి అధికారులు స్థానిక సెక్రటరీ గారిని పంపించి మాకు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో మాకు కంప్లైంట్ పెట్టారు, పనులు ఆపమని పోలీసులు వెంబడి పెట్టుకుని వచ్చి అంటే భయభ్రాంతులకు గురి చేయడానికి మా వెనకాల పోలీస్ ఫోర్స్ ఉంది, మేము చెప్పినట్టే జరగాలని ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే భాగంలో మరి గుడిని ఆపడం జరిగింది. తెలుగుదేశం హయాంలో నిర్మాణం చేసిన టీడీకో భవనాల లబ్ధిదారులకు అప్పగింత చేపట్టకపోతే ఆందోళన చేపడతామని టీడీపీ నాయకులు మెట్ల రమణబాబు హెచ్చరించారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. వెంటనే లబ్ధిదారులకు అప్పగించకపోతే 8 లక్షల లబ్ధిదారులతో ఒకేసారి గృహ ప్రవేశం చేస్తామని ఆయన అన్నారు. లబ్ధిదారులు తమ వాటా సొమ్ము చెల్లించారని వారికి ఇళ్లు అప్పగించకుండా జాప్యం చేయడం దారుణమన్నారు. అదేవిధంగా ఇళ్ల స్థలం పంపిణీలో జాప్యం చేస్తూ ఆ నెపం తమ పార్టీపై నెడుతున్నారని రమణబాబు అన్నారు. అమలాపురం నియోజకవర్గం పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి మాట్లాడుతూ దిశ చట్టం అమలులో కూడా జగన్ సర్కార్ విఫలమైందన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కల గణేష్, తిక్కిరెడ్డి నేతాజీ, అధికారి జయలక్ష్మి, పరమట శ్యామ్, అబ్బిరెడ్డి చంటి, దున్నాల దుర్గా, జయంతి సురేష్, గెద్దేడ సత్యవతి, గంధం శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చి 17 నెలలు కావాల్సింది. ఈ 15 నెలల కాలంలో కూడా అభివృద్ధి అన్నది ఎక్కడ కనిపించట్లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. అలాంటిది ప్రజావేదిక కోల్చడంతో ఆయన పరిపాలన ప్రారంభించారు. అలాగే కక్షాధిప చర్యలు, ఎస్సీల మీద దాడులు, అంటే ఎలా ఈ మెసేజ్ ఎలా ఉందంటే ఎస్సీల వల్ల మేము నెగ్గలేదు అన్నట్టుగా రాంగ్ మెసేజ్ ఇవ్వడం కోసం ఎస్సీల మీద దాడులు. దానికి ఖండం లేదు. ఆయన ఏ రోజు ప్రెస్ మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కానీ ఎప్పుడు చెప్పలేదు. రికార్డెడ్ ప్రెస్ మీట్లు తప్ప ఎప్పుడైనా లైవ్లోకి వచ్చి ప్రెస్లో మాట్లాడేది లేదు. అభివృద్ధి అన్నది ఎక్కడ శూన్యం. మొత్తం అంతా అప్పులు పాలు చేసి ఏదైతే గత గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు చేస్తే ఈయన 10 నెలల్లోనే 1,00,000 కోట్లు అప్పు చేసి ఇదంతా దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ముని పాడు చేస్తున్నారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు, ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ఇల్లు నా స్థలం నాకు కావాలి, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నా ఇల్లు నాకు కావాలి, నా స్థలం నాకు ఇప్పించాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి రాష్ట్ర పిలుపు మేరకు పెట్టాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో సుమారు 8 లక్షలు, సుమారు 9 లక్షలు ఇల్లు రెడీ అయి ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై. మీకు ఉదాహరణ తెలుసు, కోడసూరులో 16 ఇల్లు రెడీ అయి ఉన్నాయి. కానీ ఈవేళ వరకు కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా మేము ఆ రోజు పార్షియాలిటీ లేకుండా 8 మంది మరి వైసీపీ వాళ్ళు కౌన్సిలర్లు ఉంటే వాళ్ళని కూడా సంప్రదించి వాళ్ళందరికీ కూడా మేము పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ కోరిన పేరు మీద. అలాగే స్క్రూటినీలో అనర్హతలు ఉన్న ఎవరికైనా లేకపోతే అవి తీసేయడం జరిగింది. ఇదంతా ట్రాన్స్పరెంట్గా జరిగింది మొత్తం లబ్ధిదారులు ఎంపిక అన్నదే. దాన్ని ఈరోజు మళ్ళీ వచ్చి కొంతమందిని తీసేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు ఇవ్వడానికి అన్నదే ప్లాన్ చేస్తున్నారు. తక్షణం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల సుమారు ఇళ్ళు అయితే రెడీగా ఉన్నాయో అవన్నీ తక్షణం పేదలకు ఇవ్వాలి. అలాగే మరి మీరు అటవీ భూముల్ని, ముంపు భూముల్ని, ఆవు భూముల్ని, ఎండోమెంట్స్ ల్యాండ్స్ని మీరు పట్టా భూముల కింద తీసుకున్నారు. అది చాలా తప్పు, ఘోరం. అలాగే 20 లక్షల కింపత చేసే భూముల్ని కూడా ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంతమంది అవినీతి పరులైన రెవెన్యూ సిబ్బంది కానీ కుమ్మక్కయ్యి 20 లక్షల భూమిని 50 లక్షలకి కొని ఇచ్చు ధరకి
మరి ప్రజాస్వామ్యాన్ని లూటీ చేశారు. సుమారు 4,000 కోట్లు అవినీతి జరిగింది. దీని మీద తక్షణం సిబిఐ ఎంక్వైరీ చేసి దీని మీద నిగ్గు తేల్చాలి. ఎవరికి కూడా ఒక్క సెంటు భూమి ఈ వేళ వరకు ఇవ్వలేదు. ఏదైనా అంటుంటే తెలుగుదేశం మీద బురద చల్లుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆగిపోయింది అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళింది ఎక్కడ వెళ్ళలేదు, కానీ వెళ్ళిందల్లా డిస్ప్యూట్ ఉన్న భూముల మీద వెళ్ళారు తప్ప మిగతా 13 జిల్లాల్లోనే మీరు పట్టాలు ఇచ్చుకోవచ్చు కదా, కానీ అక్కడ ఎవరు వెళ్ళి వాళ్ళు లేరు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈనాటికి కూడా ఇల్లు స్వాధీనం చేయలేదు. మరి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే చక్కగా గృహప్రవేశం చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలనుకుంటారు. మళ్ళీ లక్షలాది రూపాయలు చెల్లించి 50,000, 1,500 రూపాయల పేద ప్రజలు చెల్లించి ఇల్లు లేని వారు ఆ ఇంటికి వెళ్ళాలని ఎంతో ఉత్సాహంతో గృహప్రవేశం చేసినటువంటి ఇల్లుని ఇవేళ రకరకాలుగా ఉపయోగించి ఇవ్వడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ పార్లమెంటరీ విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ ఇల్లును తక్షణమే లబ్ధిదారునికి అందజేయాలి. లేదంటే మా పార్టీ పరంగా లబ్ధిదారుని మేమే తీసుకెళ్లి ఆ ఇల్లు రమణబాబు గారు మా ఆనందరావు గారి యొక్క నాయకత్వంలో ఆ ఇల్లును కూడా ఏదైతే బాడ్ స్కూల్లో నిర్మించినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మహిళలకి ఈరోజు ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోయింది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు దారుణంగా పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల యొక్క ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళల మీద దాడులు చేసి ఏ విధమైన దిశ అనే చట్టాన్ని నిరుపయోగం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ విధమైన అవగాహన లేకుండా ఈరోజు ప్రజల పట్ల నిర్లక్ష్యభావంతో వ్యవహరించి కోట్లాది రూపాయలు అప్పులు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రణాళికబద్ధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊగులో ఆయన యొక్క కేసులని మాఫీ చేసుకోవడం కోసం, లేదంటే ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసమే ముఖ్యమంత్రి అయినట్లుగా ఉంది తప్ప ప్రజలని సక్రమంగా పరిపాలించే విధానాన్ని ఆయన ఎక్కడా లేకుండా చేయడం చాలా దురదృష్టకరం. ఓ పక్కనే వరదలు, వానలు, మరి అదేవిధంగా కరోనా బాధితులు ఎంతో మంది పేద ప్రజలు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి, ఏదైతే పేద ప్రజలకి ఇల్లు నిర్మించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హైలో నిర్మించిన ఇల్లులు తక్షణమే లబ్ధిదారులకి స్వాధీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బాణసంచా అమ్మకాలు చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్ సూచించారు. దీపావళి పండుగ సందర్భంగా నగరంలో బాణసంచా దుకాణాల ఏర్పాటు, తీసుకోవలసిన జాగ్రత్తలపై పోలీస్, ఫైర్, కమర్షియల్ ట్యాక్స్, తూనికలు, కొలతలు దుకాణదారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం 89 షాపుల ద్వారా బాణసంచా అమ్మకాలు జరగగా ఈ సంవత్సరం మొత్తం 55 దుకాణాల ఏర్పాటుకు అనుమతించారు. మెక్లరిన్ గ్రౌండ్లో 42, బోట్ క్లబ్ పరిధిలో 13 షాపుల ఏర్పాటుకు నిర్ణయించారు. షాపుకు మధ్య 6 అడుగుల దూరం ఉండాలని, అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలాగే ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్స్ ఏర్పాటు చేయాలని, మాస్క్ లేని వారికి లోనికి అనుమతించవద్దని సూచించారు. దుకాణాల ఏర్పాటుకు జీఎస్టీ, తూనికలు, కొలతలు, అగ్నిమాపక శాఖ, పోలీస్ అనుమతులు తప్పనిసరిగా పొందాలని అన్నారు. ఈ నెల 11 నుండి 14వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మకాలు జరుపుకోవాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగ నరసింహారావు, తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కమిషనర్ మాధురి, డీఎస్పీ భీమారావు, అగ్నిమాపక శాఖ ఏడీఎఫ్ఓబి యేసుబాబు, బాణసంచా దుకాణదారుల ప్రతినిధి బోడ రవికుమార్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన దివాళీ మన ఫెస్టివల్ ఉన్నప్పుడు ఫైర్ క్రాకర్ అండ్ ఎక్స్ప్లోసివ్ మన షాప్స్ పెట్టడానికి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో లా అండ్ ఆర్డర్ నుంచి డిఎస్పీ గారు, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేశారు. చాలా ఇష్యూస్ మీద డిస్కషన్ చేయడం జరిగింది. ముందుగా మన పెట్టిన పాయింట్స్ అంటే మెక్లరెన్ స్కూల్లో 42 షాప్స్, అలాగే బోట్ క్లబ్లో 13 షాప్స్, 13 షాప్స్కి మనం పర్మిషన్ ఇస్తున్నాము ఈ కమిటీ ద్వారా. రెండోది, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన షాప్స్ కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ కానీ, అలాగే వాటర్ కానీ, ఫైర్ సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, దీని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇంకా టైమింగ్స్ మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మనం 11th నుంచి 14th వరకు పర్మిషన్ ఇస్తున్నాము. 14th కానీ మన ఒక
4 o'clock 5 o'clock వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాము. 11 to 13 అదే ఫుల్ డే పర్మిషన్ ఇస్తున్నాము. అది కూడా 6 o'clock or 7 o'clock వరకు ఇస్తున్నాము. అది ఇంకా డిసిజన్ తీసుకోవాలి పై అంటే జాయింట్ కలెక్టర్ ఆధారంలో. దీంతో పాటు ఇంకా ఇంపార్టెంట్ అంటే మన కోవిడ్ పరంగా అక్కడ అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే సోషల్ డిస్టెన్సింగ్, అలాగే మాస్క్, అలాగే ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ అంటే యూజ్ ఆఫ్ హ్యాండ్ వాష్ ఓన్లీ. శానిటైజర్స్ దయచేసి ఇట్లాంటి ఏరియాస్లో వాడకూడదు. శానిటైజర్ బీయింగ్ హైలీ ఇన్ఫ్లమేబుల్ మెటీరియల్, యూజ్ ఆఫ్ శానిటైజర్ ఈస్ ప్రొహిబిటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. అలాగే బోర్డ్స్ కూడా పెట్టాలి. అలాగే వచ్చిన వాళ్ళు పబ్లిక్ కూడా అక్కడ శానిటైజర్ దయచేసి మన ఇంట్లోనే పెట్టి మీరు అక్కడ వస్తే బెటర్, బట్ కానీ మీ జేబులో ఉంటే మీ జేబులోనే పెట్టండి, అక్కడ వచ్చి వాడకూడదు. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇస్తున్నాము. సో ఈసారి దివాళీ సెలబ్రేషన్స్ చాలా బాగా జరగాలి, బట్ కానీ పబ్లిక్ నుంచి కూడా మన రెస్పాన్సిబుల్ మన యాక్ట్ కింద ఒకటి కోవిడ్ ప్రికాషన్స్, అలాగే అక్కడ మన ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మీటింగ్లో. అండ్ హ్యాపీ దివాళీ టు ఆల్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. తమ సమర్థతను, క్రమశిక్షణ పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండటం వల్లే తనకి ఈనాడు ఇంత అరుదైన పదవిని అప్పగించడం జరిగిందని గౌర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ వివరించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో తన జాతీయులు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి పై విధంగా మాట్లాడారు. తాను చిన్నప్పటి నుంచి రాజకీయాల పట్ల ఎంతో ఆసక్తి ఉండటం వల్లే తాను విశాఖ జిల్లాలో అంచెలంచెలుగా ఎదగడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ పార్టీ తరపున విశాఖపట్నం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా తన భార్యను జగన్మోహన్ రెడ్డి బలపరచడం జరిగిందన్నారు. అలాగే యలమంచిలి నియోజకవర్గానికి తనని గతంలో ఇన్ఛార్జిగా నియమించడం పట్ల చాలా గర్వంగా ఉందని అన్నారు. తాను గతంలో నిర్వహించిన పదవులకు వన్నీ తేవడం వల్లే ఈ రోజున రాష్ట్ర స్థాయి పదవిని ముఖ్యమంత్రి తనకు కట్టబెట్టడం జరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తనకి తన జిల్లా వాసులు తప్ప మిగతా ప్రాంతాల వారు తెలియకపోయినా త్వరలోనే వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతానని బొడ్డేడ ప్రసాద్ పేర్కొన్నారు. అనంతరం ఆయనతో పాటు గ్రామంలో ఉన్న 4 మహిళా డైరెక్టర్లకు గ్రామస్తులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పెంటకోట నాగబాబు, పెంటకోట మూర్తి, కర్రి సూర్యకుమార్, బీశెట్టి సూరిబాబు, ఆడరి నాగేశ్వరరావు, కాళ్ల దొంగబాబు, ఆడరి సోమేశ్వరరావు, శరకడం పెద్దకాపు, ఎల్లపు నానాజీ, మల్ల నాగు, గవర జాతీయులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఆంధ్రప్రదేశ్ బ్యాక్ బోన్ అని చెప్పి నిరూపించే విధంగా ఒకేసారి 139 కులాలు ఉన్నటువంటి బీసీ కులాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు అండగా నిలబడుతుందని సంకేతాలు ఇవ్వడంతో పాటు గతంలో మనం అనేక సందర్భాల్లో చూసాం. అనేక రాజకీయ పార్టీలు బీసీలు రాజకీయంగా ఓట్ బ్యాంక్గా వాడుకుని వదిలేసిన సందర్భాలు చూసాం తప్ప బీసీల కోసం, బీసీల అభ్యున్నతి కానీ, బీసీల అభివృద్ధికి కానీ, బీసీలో ఉన్నటువంటి రాజకీయంగా సామాజికంగా బీసీలు అభివృద్ధి చేయడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయలేదు. అటువంటి భారతీయ చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా మరి 56 కార్పొరేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి పెద్దలు గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు నన్ను నియమించినందుకు వాళ్ళిద్దరికీ ఆజన్మంతా రుణపడి ఉంటాను. వారు ఏదైతే నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో ఈ జాతీయంలో ఉన్నటువంటి అట్టడుగు వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రభుత్వం తరఫున ఈ బీసీలకు అండగా ఉన్నామని చెప్పి ఆలోచన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ ఆలోచన గ్రాస్ రూట్లోకి వెళ్ళే విధంగా మా కమిటీ ప్రయత్నం చేస్తుందని, మరి దానికి ఈరోజు బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, మరి పెద్దలు విజయసాయి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి రేపు 8వ తారీఖున ఆదివారం 8వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ, గౌరవ జాతీయులతో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. సుమారు 10,000 మందితో ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ కిర్లంపూడి గ్రామంలో ఈ తూర్పుగోదావరి జిల్లా గౌరీ సంఘం తరఫున మరి ఈ తూర్పుగోదావరి జిల్లాలో 59 గౌరీ సంఘాల ప్రతినిధులు పెద్దలు కూర్చొని మరి ఆ సమావేశానికి ఆహ్వానం తెలవడం ద్వారా గౌర జాతిని గుర్తించి గౌర జాతి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, సాయి రెడ్డి గారికి ఈ కృతజ్ఞతకు ఏర్పాటు చేసిన ఈ సభను విజయవంతం చేయమని చెప్పి ఈ ద్వారా అవినీతికి పాల్పడుతున్న గొల్లప్రోలు మండలం కొడవలి
వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొడవలి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆందోళన అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు పిల్ల చంద్రం మాట్లాడుతూ వీఆర్ఓ రామ్మోహన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంచుగొంటి వీఆర్ఓ రామ్మోహన్ రావు వెంటనే డిస్మిస్ చేయాలి. కొడవలి వీఆర్ఓ రామ్మోహన్ రావు వెంటనే డిస్మిస్ చేయాలి. కొడవలి రామ్మోహన్ రావు వీఆర్ఓ వెంటనే డిస్మిస్ చేయాలి. ఎస్సీ మాల కుటుంబానికి సంబంధించిన వాడు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నాడు, కులం కార్డు అడ్డు పెట్టుకొని. నేను కూడా ఎస్సీ మాల కుటుంబమే. నేను ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ ప్రౌండర్ ప్రెసిడెంట్. నేను రిక్వెస్ట్ పూర్వకంగా 2007లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, పాస్బుక్, టోటల్ రికార్డు సబ్మిట్ చేసినప్పటికీ ఎంఆర్ఆవు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా సర్వేర్ గారు ఆర్ఐ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొంతమంది బ్రోకర్స్, అంటే వీళ్ళు లక్షలాది రూపాయలు వసూలు చేసి పంచుకుంటూ ఉన్నారు గ్రామంలో. ఎవరైతే ఎంఆర్ఆవు అలాగే అటువంటి డిపార్ట్మెంట్ను అడ్డు పెట్టుకొని వాళ్ళకు డబ్బులు ఇస్తామని చెబుతూ ఒక పాసు పుస్తకానికి 10,000 నుండి 25,000 రూపాయలు వీఆర్ఓ రామ్మోహన్ రావు గారు ఇద్దరు బ్రోకర్స్ చేతులతో డబ్బులు తీసుకుంటూ 2 కుటుంబాలను వ్యభిచరిస్తూ 2 కుటుంబాలతో వ్యభిచరిస్తూ ఉన్నాడు. గ్రామంలో ఎటువంటి పంచాయతీ అయినా పిల్ల చంద్రం దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఆ పంచాయతీ నీతి నిజాయితీగా కూడా నేను తేల్చడం జరుగుతూ ఉంది. ఇతను నా తమ్ముడు, నా పెద్దనాన్న కొడుకు పిల్ల యేసుబాబు. అన్ని రికార్డులు ఉన్నప్పటికీ ఆన్లైన్ చేయడానికి 50,000 రూపాయలు అడగడం జరిగింది. 50,000 రూపాయలు ఇవ్వలేనని చెప్పిన తర్వాత 10,000 రూపాయలకి మధ్యవర్తి ద్వారా ఒప్పందం కుదిరింది. నిన్న వజ్రకోటంలో ఒక పార్టీ పెట్టుకున్నారు. వీఆర్ఓ గారు కూడా పార్టీలో పాల్గొన్నారు. వీఆర్ఓ గారు స్వతహస్తలతో 5,000 రూపాయలు, అన్ని 500 నోట్లు ఆయన తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రికార్డుని నేను మేడం గారికి అందించాను. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన విద్యాశాఖ ఆదేశానుసారం ఈ నెల 2వ తారీఖు నుండి 9, 10 తరగతి విద్యార్థులకు 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు విద్యాబోధన జరుగుతుందని కడియం మండల విద్యాశాఖ అధికారి వి లజపతిరాయ్ తెలిపారు. మండల వ్యాప్తంగా ఒంగోలు జిల్లా పరిషత్ హై స్కూల్లో 9వ తరగతి 902 మంది విద్యార్థులు, 10వ తరగతి 906 మంది విద్యార్థులు ఉండగా 15 నుంచి 20% మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని, తల్లిదండ్రుల సహకారం అవసరమన్నారు. రాజ్యంలో చెప్పాడు, ఎవరిని పరస్త్రీని తల్లిగా భావించాలి. అటువంటి నా రాజ్యంలో ఎవరిని స్త్రీని ఎవరిని కూడా అగౌరవపరచకూడదు. చూడండి, కొంచెం అర్థమైంది కదా అర్థం ఏంటి? తీసుకుంటే కానీ అవ్వండి. పిల్లలకు కూడా 10th క్లాస్ మెయిన్ మేము వర్కింగ్ డేస్ ఇచ్చేసారు కాబట్టి వాళ్ళని రమ్మని బాగా మోటివేట్ చేస్తున్నామండి. పేరెంట్స్ సిస్టమ్ మీదనండి, లెటర్ లేకుండా మేము అంటే వేళ వస్తున్నా వెనక్కి పంపించేయకుండా పేరెంట్ లెటర్ రేపు పట్టురండి అని వేళ రాసుకుని రేపు వచ్చినట్టు దాన్ని తీసుకుని ప్రిజర్వ్ చేస్తున్నాం. పొద్దున్న ఒక 5 సెక్షన్లు, అదే 9th 5 సెక్షన్లు, 10th 5 సెక్షన్లు వేసి ఇక మేము టైం టేబుల్ కూడా ఫార్మేట్ చేస్తున్నాం సార్. ఓకే. మండలం మండల విద్యాశాఖ అధికారి లజపతిరాయ్ ఇవాళ కడియం మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 2వ తారీఖు నుంచి పాఠశాలలు అనేది తెరవడం జరిగింది. 9, 10 తరగతులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా పనిచేస్తున్నాయి. ఎక్కువ మంది పిల్లలు ఉంటే డే బై డే క్లాసులు నిర్వహించమన్నారు. క్లాస్ రూమ్లు సరిపడినటువంటి టీచర్లు ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా క్లాసులు అనేవి నిర్వహించబడతాయి. అలాగే ఉపాధ్యాయులు కూడా రెగ్యులర్గా పాఠాలు చెప్పడం జరుగుతుంది. కడియం మండలంలో 9వ తరగతి 902 మంది,
10వ తరగతి 906 మంది పిల్లలు ఉన్నారు. 9 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు. కానీ ప్రస్తుతం రోజు రోజుకి హాజరు అనేది ఇంప్రూవ్ అవుతుంది. మొట్టమొదటి రోజు అయితే చాలా స్వల్పంగా ఉన్నారు. మరి ఈ వేళ చూసినట్లయితే నిజంగాను మరి 1808 మంది పిల్లలతో అయితే ఇంచుమించు 1000 మంది పిల్లల వరకు కూడా ఈ వేళ పాఠశాలకు హాజరవుతున్నారు. అంటే 50% మించి పిల్లలు రావటం జరుగుతుంది. అదే మొట్టమొదటి రోజు అయితే 9%, 20, 30 అలా క్రమేపీ వేళకు వచ్చినప్పటికీ ఇంచుమించు 50% దాటడం జరిగింది. అలాగే మిడ్ డే మీల్ కూడా పాఠశాలలో వండించి పెట్టడం జరుగుతుంది. చాలామంది పిల్లలు ఇంకా జరుస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి డిఈడి పరీక్షలను పకడ్బందీ ఏర్పాట్ల మధ్యన నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అసిస్టెంట్ కమిషనర్ వి రాజశేఖర్ వివరించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న డిఎడ్ పరీక్షలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న ఏసీ రాజశేఖర్ విద్యార్థుల హాజరైన వివరాలను, అలాగే పరీక్షలు రాసే సమయంలో కరోనా జాగ్రత్తలను ఏ విధంగా తీసుకున్నారన్న దానిపై హైస్కూల్ హెచ్ఎం శాంతి సుప్రియను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరిగిందని వివరించారు. వచ్చిన ప్రతి విద్యార్థికి స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించిన తర్వాతే రూమ్లోకి అలౌ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే డీసీబీ సెక్రటరీ ఎం వెంకట్రావు మాట్లాడుతూ ఒక్కో రూమ్లో 16 మంది విద్యార్థులు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే జిల్లా మొత్తం మీద 2022 మంది పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండగా 1860 మంది మాత్రమే హాజరవ్వడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే హెచ్ఎం శాంతి సుప్రియ మాట్లాడుతూ పరీక్షల్లో విద్యార్థులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. స్టేట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. జిల్లా మొత్తం మీద 17 సెంటర్లు కండక్ట్ చేస్తున్నాము. సో కోవిడ్ నిబంధనలు అనుసరించి మొత్తం ఇక్కడ ఏఎన్ఎంస్ థర్మల్ స్కానింగ్ చేయించి రూమ్స్ అన్నీ శానిటైజ్ చేయించి అన్నీ చేసామండి. నెక్స్ట్ డిస్టెన్స్ కూడా సోషల్ డిస్టెన్స్ ఒక్కొక్క క్యాండిడేట్కి 4 feet ఉండేటట్టు అలాగా కూర్చోబెట్టి రాయిస్తున్నామండి. ప్రతి ఒక్కరిని కూడా మాస్కులతో అలౌ చేస్తున్నాము. చొప్పున మళ్ళీ చెప్పండి సార్ అది మాట. రూమ్కి 16 మంది చొప్పున మాస్కులతో కోవిడ్ నిబంధనలతో ఎగ్జామ్ పీస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాం. మొత్తం ఎంతమంది జిల్లా వ్యాప్తంగా 2022 మంది డిఎడ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇవాళ ఫస్ట్ ఎగ్జామ్ అండి. అందులో అది 1835 మంది రాశారండి. 167 మంది ఆబ్సెంట్ అండి. నా పేరు శాంతి సుప్రియ. నేను ధర్మవరం హై స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఈరోజు డిఎడ్ ఎగ్జామ్స్కి సెంటర్గా మా స్కూల్ పెట్టడం జరిగింది. ఈరోజు స్కూల్కి 89 మెంబర్స్ ఎగ్జామ్కి అలాట్ చేయడం జరిగింది. 81 మెంబర్స్ మాత్రం ప్రజెంట్ అయ్యారు. 8 మంది యాబ్సెంట్. మరి అందరికీ వాటర్ మేము ప్రొవైడ్ చేసాం, ప్రతి క్లాస్కి వాటర్. అలాగే మరి థర్మల్ స్క్రీనింగ్ టెస్టింగ్ కూడా ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది. అలాగే పోలీసు ఎస్కార్ట్ కూడా అరేంజ్ చేసాం. ప్రతి ఒక్కరికి కూడా మాస్క్తో ఎగ్జామ్ రాయడానికి అలౌ చేసాం. కోవిడ్ నిబంధనలను అనుసరించి ఎగ్జామ్ పూర్తి చేయడం జరిగింది. మండపేట నియోజకవర్గాన్ని ప్రజల సౌకర్యార్థం రాజమహేంద్రవరం పార్లమెంటులో కలపాలని మండపేట నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి కోన సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మండపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరరావుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మండపేట నియోజకవర్గం రాజమహేంద్రవరానికి అత్యంత చేరువలో ఉంటుందని, అదే అమలాపురం పార్లమెంటు అయితే సుమారు 70 కిలోమీటర్ల పైనే వెళ్లవలసి ఉంటుందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలియజేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గంలో కలపాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు నాగిరెడ్డి త్రిమూర్తులు, నాలం పరిప్రకాష్, తుమ్మలపల్లి సూర్యనారాయణ, చంద్రమల్ల చిట్టియా పాల్గొన్నారు. మాట్లాడు.
మామూలుగా మాట్లాడండి, ఏంటో చెప్పండి. చాలా దగ్గర కొన్ని గ్రామాల గతంలో కూడా అనపర్తి నియోజకవర్గం గతంలో అనపర్తి నియోజకవర్గంగా ఉండేది. అది రాను రాను క్రమేపీ ఆలమూరు నియోజకవర్గంగా అయింది. 2009 తర్వాత మండపేట నియోజకవర్గం అమలాపురం పార్లమెంట్లో కలిపారు. దానివల్ల ప్రజలకి నాయకులకి అందరికీ కూడా ఏదైనా సరే ఆర్డీ ఆఫీస్కి వెళ్ళాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాలన్నా సుమారు అమలాపురం 70 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మండపేట నియోజకవర్గంలో కేశవర గ్రామం మొదటి పోలింగ్ బూత్ కేశవర గ్రామం. అక్కడి నుంచి రాజమండ్రి సుమారు 8 నుంచి 10-12 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది కనుక రాజమండ్రి పార్లమెంట్లో కలిపి మండపేట నియోజకవర్గాన్ని కలపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే చాలా అమలాపురం అయితే మాత్రం చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. దేనికన్నా వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి కనుక ప్రజల సౌకర్యార్థం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని అమలాపురం పార్లమెంట్లో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని ప్రజల్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. దీన్ని రాజమండ్రి పార్లమెంట్లో కలపవలసిందిగా కోరుతున్నాను. విముక్తి కాలనీ వాసుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కోరింది. విజ్ఞప్రెడ్డి హిందూ శ్మశాన వాటిక వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లెప్రసీ కాలనీ వాసుల ఖాళీ స్థలం నందు స్మార్ట్ సిటీ నిధులతో అనాథాశ్రమం, పార్కు ఏర్పాటు, విముక్తి వాసుల ఉపాధికి బ్యాంకు రుణాలు కల్పించి దుకాణ సముదాయాలు నిర్మించాలని సంఘం కన్వీనర్ దూసల్రపూడి రమణరాజు, కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్ కోరారు. గురువారం కాలనీ సంఘం ప్రతినిధులతో సందర్శించి విముక్తివాసుల కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. పూర్వాశ్రమంలో మాజీ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ తల్లి, ముత్తా మహాలక్ష్మమ్మ స్వచ్ఛందంగా వైద్య శిబిరాల నిర్వహణకు భవనాలు నిర్మించి ఇచ్చారని, వాటిని 3 ఏళ్ల క్రిందట కూల్చివేసి తమకు కాకుండా అన్యక్రాంతం చేయాలని దురాక్రమణదారులు ప్రయత్నిస్తే తమ హక్కులను కోర్టుకు వెళ్లి కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు. 1960-70 దశకంలో 100 సంవత్సరాల లీజుతో విముక్తి కాలనీవాసుల సంక్షేమం కోసం, కుష్ఠవ్యాధిగ్రస్తుల కుటుంబాల కోసం గాంధీజీ ఆశయాల మేరకు భారత ప్రభుత్వం కేటాయించిందని, విజ్ఞప్రెడ్డి వంశీయులు సేవా దృక్పథంతో అప్పగించిన భూమి అని అక్కడి పూర్వీకులు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర మంత్రుల దృష్టికి పౌర సంఘం విముక్తివాసుల ప్రజా విజ్ఞాపనను తీసుకువెళ్లామని పాత్రికేయులకు వివరించారు. విముక్తి కాలనీ ఖాళీ స్థలంలోని తుప్పలు, చెత్త డెబ్రిన్ తొలగింపుతో పరిశుభ్రం చేయించి స్థల రక్షణకై ప్రహారీ గోడలు నిర్మించేందుకు కమిషనర్ చర్యలు వహించాలని కోరారు. జుత్తుక శ్రీనివాసరావు, సాడి సత్యనారాయణ, విజేజీ రావు, అనంతయ్య, బంగారాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 1960-70 దశకంలో కాకినాడ నగరంలో లెప్రసీ వ్యాధిగ్రస్తుల కోసం ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞప్రెడ్డి హిందూ శ్మశాన వాటిక, అంటే ఆ రోజుల్లో కాకినాడకి శివారుగా ఉన్నటువంటి ప్రాంతం, తుప్పలు, పదవులు, ఈ యొక్క పాములు పుట్టలతో ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఆ యొక్క ఏరియాలో వీరికి ప్రత్యేకమైన భూభాగం కేటాయించి ఇళ్ల నిర్మాణం చేయించి ఇక్కడ ఆసుపత్రులు నిర్మాణం చేసి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుత సమయంలో చూసినట్టయితే కుటీర పరిశ్రమలన్నీ కూడా పూర్తిగా మూతపడ్డాయి. ఆధునికంగా వచ్చినటువంటి టెక్నాలజీ పరిశ్రమలు వారికి కేటాయించబడలేదు. ఇప్పటికీ కూడా వారు ఆ పాత ఇళ్లలోనే ఉన్నారు తప్ప నూతనంగా నిర్మాణం జరిగినటువంటి ఇళ్లు వాళ్ళకి దక్కలేదు. ఈ యొక్క ఖాళీ స్థలం 3 ఎకరాల మేరకు ఉంటుంది. ఈ స్థలంలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా గతంలో దురుద్దేశపూర్వకంగా కూల్చివేశారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో కాకినాడ పౌర సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్న విషయం ఏమిటంటే, వీళ్ళకి ప్రత్యేకించి ఉపాధి ఆశ్రయాల కోసం ఆధునిక పరిశ్రమలు వీళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా చెయ్యాలని, ఈ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి వాళ్ళు ఉపాధి చేసుకోవడానికి, గతంలో కుటీర పరిశ్రమలు చేసుకోవడానికి ఎలాగ అవకాశం ఇచ్చారో వాళ్ళకి కేటాయించిన స్థలంలో వాళ్ళకే షాపులు నిర్మాణం చేసి వాళ్ళకే వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా ఈ కాకినాడ నగరంలో యాచకులు కానీ, అదేవిధంగా అనాథలు కానీ, రోడ్డు మీద ఏ రకమైనటువంటి సౌకర్యం లేకుండా ఉన్నటువంటి వారు కానీ, అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని స్మార్ట్ సిటీ నిధులతోటి ఏర్పాటు చేయించాలని, ఇక్కడ ఉన్నటువంటి లెప్రసీ కాలనీలో ఉన్నటువంటి ఆ సీనియర్ సిటిజన్స్ వ్యాహుల కోసం, ఆరోగ్యం కోసం ఇక్కడ ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండేటువంటి విధంగా ఒక చిన్న మినీ పార్క్ ఒకటి ఏర్పాటు చేయించాలని, పూర్తి స్థాయిలో ఆధునీకరించి విద్యుత్ దీప అలంకరణలు ఏర్పాటు చేయాలని, దీనికి స్మార్ట్ సిటీ నిధులు వెచ్చించాలని, అదేవిధంగా ఎంపీ గ్రాంట్స్ దీనికి కేటాయించి
వీరి యొక్క ఖాళీ స్థలాన్ని ఈ లెప్రసీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడే విధంగా మాత్రమే తీర్చిదిద్దాలని, ఈ స్థలాన్ని ఏ ఇతర అవసరాలకి కూడా తీసుకోరాదని, దుర్వినియోగం చేయకూడదని, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని, ఈ కాకినాడ నగరానికి ఈ మేలు ప్రభుత్వం చేయాలని పౌర సంక్షేమ సంఘం వినతి పత్రం ద్వారాగా వాళ్ళని తెలియజేసుకోవడం ద్వారా ఆ యొక్క కేంద్ర మంత్రి గారిని కూడా కలవాలని తీర్మానం చేయడం జరిగింది. ఆర్టీసీ డిపో పక్కన ఉన్నటువంటి లెప్రసీ కాలనీని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ ప్రాంతంలో గతంలో లెప్రసీ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులు సమాజానికి దూరంగా గతంలో ఉండేవారు. ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత ప్రస్తుతం వాళ్ళు పాత తరం కాస్త కుదిరిపడ్డారు. కానీ ఇప్పటికీ కూడా ఆ తరంలో కుటుంబీకులకి బయట ఇల్లు కానీ వాళ్ళకి సంబంధించిన సరైనటువంటి ఉపాధి అవకాశాలు కానీ లేని పరిస్థితి ఇప్పటికీ కనబడుతుంది. ఆ సందర్భంలో కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఈరోజు ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఈ స్థలం మీద సుమారు 3 ఎకరాల పైన స్థలం ఉంది. ఈ స్థలం కొన్ని వీటిల్లో ఒక 92 ఇళ్ళు నిర్మించుకుని ఉన్నారు. మిగిలిన స్థలాన్ని ప్రభుత్వం దేనికి కేటాయించాలి, ఎలా కేటాయించాలి అనేటువంటి ఒక చర్చ గతం నుండి చేస్తూ వస్తున్నారు. ఈరోజు పౌర సంక్షేమ సంఘం పర్యటన చేసిన తర్వాత స్థానిక పెద్దలతోనో వాళ్ళతోనో మాట్లాడిన తర్వాత మాకు అనిపించేది ఏంటంటే, ఈ ప్రాంతం మీద హక్కుని లెప్రసీ వ్యాధిగ్రస్తులుగా ఉండేటువంటి సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళకి పూర్తి హక్కులు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కరోనా 2వ దశలో పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో మొట్టమొదటిగా కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 2వ దశలో కూడా అదే పరిస్థితి తలెత్తుతుంది అన్న ఉద్దేశంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని పదే పదే కోరుతున్నారు. చలికాలం ఆపై పండుగల సీజన్ కావడంతో ప్రజలను చైతన్యపరుస్తూ శ్రీకాళహస్తి డీఎస్పీ నాగసుబ్బన్న ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా వీధులలో తిరగవద్దు అని, పని ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులకు శానిటైజర్ రాసుకోవాలని తెలియజేశారు. శ్రీకాళహస్తి 4 మాడ వీధుల్లోనూ జనం విపరీతంగా ఉంటున్నారని, వాహనాలు ఇబ్బడి ముబ్బడిగా తిరుగుతున్నాయని ప్రజలు అర్థం చేసుకుని 90 రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరి ఆరోగ్యం పట్ల వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీకాళహస్తి పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు ప్రతిరోజు ఎక్కువ సంఖ్యలో వచ్చిపోతూ ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పని ఉంటే తప్ప పట్టణానికి ఎక్కువగా రావద్దని డీఎస్పీ చెప్తున్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ పోతూ ఉంటారని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు అందరికీ కూడా ఎస్డిపిఓ కాళహస్తిగా నేను విన్నవించుకుంటున్నాను. రాబోయే దీపావళి పండుగ సందర్భంగా ఎటువంటి మాస్కులు ధరించకోకుండా ఈ దీపాకాయ టపాసులు కాల్చడం కానీ, తిరగడం కానీ, గుంపులుగా వెళ్ళేసి ఈ టపాకాయలను కొనుక్కోవడము, బజార్లలో తిరగడము అట్లా చేయకండి. ముఖ్యంగా యువతను గురించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. యువత కూడా మాస్క్ ధరించుకోకుండా, ఎక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించుకోకుండా మీరు గుంపులుగా వస్తే మరి ఈ కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు దీన్ని ముఖ్యంగా గమనించవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే ఢిల్లీ, కేరళ ఆ ప్రాంతాల్లో ఇప్పుడే సెకండ్ కోవిడ్ వచ్చిందని చెప్పేసి అంతా ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి మనము మన ప్రజలను, మన ప్రాణాలను మనం కాపాడుకునే దానికి తప్పనిసరిగా మాస్క్ ధరించి మీ యొక్క కుటుంబ సభ్యులను మీరు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ రోజుల్లో మంచి జరగాలని చెప్పేసి మనము అటువంటి కోవిడ్ మనకు అంటూ జరుపుకోకుండా ఉండాలంటే మనం కంపల్సరిగా మాస్క్ ధరించే, ఏదైనా అర్జెంట్ అయితేనే విలేజ్లకు కానీ, మన టౌన్లకు కానీ, బజార్లకు కానీ రావాలా, వాళ్ళ వస్తువులు తీసుకుని వెంబడే వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఈ శీతాకాలము ప్రవేశం జరుగుతూ ఉంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఈ శీతాకాల సమావేశాలు ఉంటాయి. కాబట్టి ఈ శీతాకాల సమావేశాలు వచ్చిన దాంట్లో ఎక్కువ చలిగా ఉంటుంది. ఈ టీ బంకుల్లో మెయిన్గా ఒకరు పోయేసి ఒకరు గ్లాసులు తీసుకోవడము, అదే టీ తాగటము, గుంపులుగా అక్కడ టీ షాపుల్లో చేరడము,
అట్లా చేయకండి. ఏదైనా ఉంటే సోషల్ డిస్టెన్స్ పాటించి ఏదైనా డిస్పోజల్ గ్లాసెస్లో ఏదైనా తీసుకొని మీరు వెళ్ళవలసిందిగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి వలన గత 7 నెలలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్య పందెం కోళ్లు తయారు చేసే కేంద్రంగా సుమారు 300 కోట్లకు పైగానే పెంచుతూ డబ్బులు సంపాదిస్తున్న వైనం కాకినాడ రూరల్ మండలం 3వ ఏపీఎస్పీగా ఎదురుగా ఉన్న ఆంజనేయ నగరం దుర్గమ్మ గుడి వెనుక వీధిలో చింతమనేడి సత్యబాబు ఖాళీ స్థలంలో గత 3 సంవత్సరాల నుండి 3 కోడి పుంజులతో మొదలైన పందెం కోడి పెంపకం 300 కోళ్లపైనే పందెం కోళ్లు పెంచి వేల లక్షల రూపాయలు సంపాదిస్తున్న వైనమైతే దీనికి కారణంగా కోడి రేట్ల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల వారికి దుర్వాసనతో దోమలు ఈగలు అంటురోగాల భయంతో ఇబ్బందులు పడుతున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే మండల ఈ సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని అధికారులకు మంత్రి సమక్షంలో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ కొంపంతా కోళ్ళు పెట్టి 40 సంవత్సరాల నుంచి కోళ్ళు లేవు ఇక్కడ ఈ సైట్ లో. 40 సంవత్సరాల నుండి ఈ సైట్ మాకు రాలేదండి. 40 సంవత్సరాల నుండి మేము అద్దుకున్న ఇంట్లో 40 సంవత్సరాల నుండి చేసామండి. పంచాయతీ చుట్టూ తిరుగుతున్నాం సార్. తిరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అక్కడికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఓపి పెట్టాం. తీసేస్తాడేమో అని తీయట్లేదండి. రోజుకి డెవలప్ చేస్తున్నాడు కానీ తీయట్లేదండి. తీయకుండా డెవలప్ చేస్తున్నాడు అతను ఇంకా సార్. పక్కనే కోళ్ళు పెంచడం వల్ల కోళ్ళకి నీడ కోసం ఏమో చెట్లను పెంచుతున్నారు. పెద్ద పెద్ద చెట్లను పెంచడం వల్ల మనకు చాలా ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల గబ్బిలాలు విపరీతంగా వీధిలో ఎగురుతున్నాయి. అవి గబ్బిలాలు రావడం వల్ల కూడా లేనిపోయిన అనారోగ్యాలకి గురవుతున్నాం. ఇక్కడ వీధిలో ప్రజలందరం కూడాను చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దీని మీద మీరు వెంటనే స్పందించాల్సిందని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఎస్టీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వచ్ఛ సర్వేక్షణలో నెంబర్ 1 స్థానం దక్కించుకుంటాం. కాకినాడ పాత్రికేయులతో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి. తరహా పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తాం. ధర్మవరం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో ప్రతిపాడు ఎమ్మెల్యే ప్రసాద్. కొత్తపేటలో సినీ ఫక్కీలో చోరీ, మహిళల తలపై గుద్ది మెడలో బంగారం చోరీ. ప్రజాభిష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలి. మండపేటను అమలాపురంలో కలపవద్దంటున్న ఎమ్మెల్యే వేగుళ్ల. ఇవి ఇప్పటివరకున్న ఎస్టీసీ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.